నెల్లూరు నగరంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న మైనార్టీ నాయకులు జాకిర్ నిన్న ఉదయం ఒంగోలు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుద్దూస్ నగర్లోని ఆయన నివాసానికి తీసుకొచ్చిన జాకిర్ మృతదేహానికి నివాళులర్పించారు మంత్రి నారాయణ. జాకిర్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడించారు. జాకిర్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఆయన మరణం చాలా బాధాకరమని, వారికి అండగా టీడీపీ పార్టీ ఉందని ధైర్యం చెప్పారు చంద్రబాబు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతూ జాకిర్ లాంటి మంచి నాయకుడిని తెలుగుదేశం పార్టీ కోల్పోయిందని, వివాదరహితుడిగా అందరినీ కలుపుకుంటూ పార్టీ కోసం ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని అన్నారు. జాకిర్ మరణించడం నెల్లూరు నగరంలో టీడీపీకి తీరని లోటని మిస్టర్ నారాయణ అన్నారు. జాకిర్ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈరోజు జాకిర్ ఈ వ్యక్తి ఈరోజు యాక్సిడెంట్ కావటం, చనిపోవటం నిజంగా చాలా 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 బాధగా ఉంది. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్, అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ కలిసిమెలిసి ఉండే వ్యక్తి. ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా అన్నిటికీ రావటం. ఈరోజు నిజంగా తెలుగుదేశం ఒక మంచి కార్యకర్తని ఈరోజు పోగొట్టుకుంది. ఇప్పుడే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క బ్రదర్తో, డాక్టర్ గారితో కూడా మాట్లాడి వారి యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఖచ్చితంగా వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండదండగా ఉంటుంది. జాకీర్ యొక్క ఆత్మకి శాంతి కోరాలని కోరుకుంటున్నాను. నాకు చిన్ననాటి స్నేహితుడు, గత 25-30 సంవత్సరాల నుంచి సుపరిచితులైనటువంటి జాకీర్ గారు ఈరోజు యాక్సిడెంట్లో ఆకస్మిక మరణం చెందడం నిజంగా చాలా బాధాకరం. అటు తెలుగుదేశం పార్టీకే కాకుండా ముస్లిం సమాజానికి తీరని లోటు జాకీర్ భాయ్ యొక్క మరణం. ఎప్పుడు ముస్లింకి సంబంధించి ఏ అంశం వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా ముందుండి పోరాటం చేసి తమ కమ్యూనిటీ కోసం ముందు నిలబడే జాకీర్ భాయ్ మరణం ఈరోజు నిజంగా అటు ముస్లిం సమాజానికి, తెలుగుదేశం పార్టీకి, నారాయణ సార్ గారికి కూడా ఇది నిజంగా చాలా తీరని లోటు, పూడ్చలేనటువంటి లోటు. మరి ఆ భగవంతుడు, ఆ అల్లా జాకీర్ భాయ్కి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి, ఆయనకి స్వర్గలోకంలో భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.